అమరావతి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా పెరగకపోవడానికి కారణాలేంటి? మరి ఇది బెంగుళూరుకి గూడా షిఫ్ట్ అవుతుందా? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, గత 2 సంవత్సరాల నుంచి అయితే హైదరాబాద్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా ఏమాత్రం పెరగడం లేదు. అదే విధంగా అమరావతి గూడా తగ్గిపోతుంది అని జెప్పేసి అయితే వినిపిస్తుంది. దీని అంతటికి కారణాలేంటి? జనరల్‌గా మనం ఒక విశ్లేషణ చేసుకునేటప్పుడు ఏదో వేగ్‌గా కాకుండా సైంటిఫిక్‌గా ఆన్ డేటా మనం గనక దాన్ని తీసుకొని విశ్లేషణ చేస్తే అసలు నిజం అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వచ్చినటువంటి సర్వే, అన్రాక్ సర్వే, రియల్ ఎస్టేట్ మీద అనేక సంస్థలు సర్వేలు చేస్తూ ఉంటాయి. నమ్మదగినటువంటి సర్వే అన్రాక్ సంస్థ చేసేటువంటి సర్వే నమ్మచ్చు. దాని ప్రకారం బెంగళూరు రియల్ ఎస్టేట్ 145% పెరిగింది. 145% పెరిగింది లాస్ట్ 1.5 year నుంచి. 145% పెరిగిందంటే గ్రోత్ రేటు 145% ఉంది. అంటే బెంగళూరు ఏ స్థాయిలో పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అనే దాని మీద అధ్యయనం చేసినప్పుడు కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. ఏంటంటే బెంగళూరు పెరుగుతుంది, 145% గ్రోత్ రేట్ ఉంది రియల్ ఎస్టేట్. హైదరాబాద్కి వచ్చేటప్పటికి 9% తగ్గింది. లాస్ట్ ఇయర్ కంటే 9% తగ్గింది. అంటే ఎక్కడికి షిఫ్ట్ అయింది ఇది? ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు లేదా ఇక్కడ కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అమరావతి వెళ్ళారా? జనరల్గా ఏమనుకుంటారు, ఇక్కడ వాళ్ళు అమరావతి వెళ్ళి ఉంటారు, అమరావతిలో పెట్టుబడులు పెట్టి ఉంటారు అని అనుకుంటారు. అంతే కదా? అమరావతి బాగుందా? అమరావతిలో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందంటే అమరావతిలో రియల్ ఎస్టేట్ డల్గా ఉంది. అక్కడ ట్రాన్సాక్షన్స్ లేవు, అక్కడ గ్రోత్ లేదు. ఎంత కొంత గ్రోత్ ఉంది కానీ బట్ అప్ టు మార్క్ లేదు. ఇప్పుడు ఎందుకంటే అది మైనస్లోకి వెళ్ళిపోయింది. 2024 ముందు మైనస్లో ఉండేది ప్లస్లోకి వచ్చింది. కానీ అప్ టు మార్క్ లేదు. ఇంత ఇండస్ట్రీస్ వస్తున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాయి, చంద్రబాబు నాయుడు గుడ్ విల్ ఇంత ఉన్నప్పటికి కూడా అప్ టు మార్క్ లేదు. దానికి కారణం ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు అమరావతికి మరొక 33,000 ఎకరాలు కాకుండా 40,000 ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నారు, అందుకని అది పడిపోయింది అని చెప్పి అంటున్నారు. రీజన్ అది కాదు. ఈ ఇన్వెస్టర్స్ అటు ఎన్ఆర్ఐ వాళ్ళు కానీ లేదా లోకల్ వాళ్ళు కానీ లేదా దేశీయంగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పెట్టుబడులు పెడుతుంటారు. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు పెట్టుబడులు పెట్టరు, చాలా తక్కువ పెడుతుంటారు. ఓన్లీ వాళ్ళ అవసరాల కోసం మాత్రమే వ్యాపారాలు చేస్తుంటారు తప్పితే భారీగా పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఎవరు? ఎన్ఆర్ఐలు లేదంటే దేశీయంగా ఉండేటువంటి కుబేర్లు. వీళ్ళు పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ని ఒక రేంజ్కి తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఆఫీస్ స్పేస్ చూస్తే ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గింది. ఈ అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కొనుగోళ్లు 9% తగ్గింది హైదరాబాద్. ఇది మనం చెప్తున్న డేటా కాదు, అన్రాక్ సంస్థ నమ్మకమైన సంస్థ చెప్పినటువంటి సర్వే ఇది. సార్, అంటే కొనుగోలు తగ్గిందా లేదంటే రేట్స్ తగ్గాయా? కొనుగోలు తగ్గినాయి, ట్రాన్సాక్షన్ తగ్గినాయి. ఇప్పుడు రేట్లు మీరు అడిగారు అనుకోండి, ఎక్కడ దగ్గర పోయి రేట్లు అదే చెప్తారు వాళ్ళు. కొనుగోలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు పోయి అడుగుతావు, అమ్మేవాడు నువ్వు ఉన్నావు, కొనేవాడు నేనున్నావు, నువ్వు అడుగుతావు, ఈ రేటు చెప్తావు, నేను కాముగా వచ్చేస్తా. కొనుగోళ్ళు సర్వే కొనుగోలు శాతం చెప్తున్నా. ఆఫీసు స్పేస్ ఉంది, ఆఫీసు స్పేస్లు మీరు హైదరాబాద్లో తీసుకోండి, ఎన్ని ఆఫీసు స్పేసులు ఖాళీగా ఉన్నాయో. డిమాండ్ లేదు. అదే బెంగళూరులో ఎందుకు డిమాండ్ ఉంది? బెంగళూరు డిమాండ్ 145% ఎందుకు పెరిగింది? ఇది చర్చించుకోవాలి. కారణం ఏంటి? దేశీయంగా ఉండేటువంటి పెట్టుబడిదారులు కానీ ఎన్ఆర్ఐలు కానీ లేదా హైదరాబాద్ బేస్డ్గా ఉండేటువంటి తెలుగు వాళ్ళు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ బేస్డ్గా ఉండే తెలుగు వాళ్ళు కానీ మొత్తం బెంగళూరు వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నారు. దానికి కారణం ఏంటి అనేది మనం లోతుగా కనుక విశ్లేషణ చేసుకుంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో రాగానే కొంత మెరుగైనటువంటి స్థితిలో రియల్ ఎస్టేట్ ఉంది. ఆ సమయంలో చాలామంది అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోయి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? తొలి రోజుల్లో హైదరాబాద్లో పెట్టారు. కొంత మేరకు హైదరాబాద్లో పెట్టడం సేఫ్ కాదని చెప్పి ఇమీడియట్గా రియలైజ్ అయ్యి బెంగళూరుకి మరల్చారు పెట్టుబడులు. అలాగే కొన్ని చెన్నైకి కొన్ని బెంగళూరుకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటి? అమరావతిలో లేదా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే రాజకీయపరమైన అనిశ్చితి ఎప్పటికైనా ఉంటుంది.
మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్ మారితే మన ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ ఏంటి అనేటువంటి దాంతో ఆల్టర్నేటివ్ ఎతికారు. ఆల్టర్నేటివ్ ఎతికినప్పుడు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కనిపించేది ఏంటి? బెంగళూరు, హైదరాబాద్. ఫస్ట్ కనిపించేది హైదరాబాద్. అవును. హైదరాబాద్లో పెట్టుబడులు పెడదామా అని అంటే ఆంధ్ర సెంటిమెంట్, ఆంధ్రాకి సంబంధించినటువంటి గోబ్యాక్ నినాదాలు మళ్ళీ వినిపిస్తూ ఉన్నాయి. సెంటిమెంట్ని రేకెత్తించారు. బనకచర్ల ఇష్యూ దగ్గర నుంచి అది బాగా ఫ్లేవర్ అయిపోయింది. అంతకు ముందు కూడా అప్పుడప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్ర సెంటిమెంట్ మళ్ళీ రేకెత్తిస్తూ ఉన్నారు. దాంతో హైదరాబాద్ కూడా సేఫ్ ప్లేస్ కాదు ఇన్వెస్ట్మెంట్కి మనకి ఎప్పటికైనా అని చెప్పి అక్కడ ప్రాపర్టీస్ అమ్ముకున్నటువంటి వాళ్ళు, అక్కడ పెట్టుబడిదారులు, అక్కడ ఉండే ఎన్ఆర్ఐలు వీళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు. సేఫెస్ట్ ప్లేస్ బెంగళూరు అని చెప్పి. ఇది అమరావతి లేదంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అక్కడ తగ్గడానికి కారణం. ఇక హైదరాబాద్కి వద్దాం, తెలంగాణకు వద్దాం. తెలంగాణకు వస్తే తెలంగాణలో మనం పెట్టుబడులు ఇక్కడ పెడదాము అని అంటే ఇక్కడ యాక్చువల్గా హైదరాబాద్కు ఉండేటువంటి డ్రాబ్యాక్ ఏందో తెలుసా? ఒక్క ప్రాపర్టీకి కూడా డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండదు. దానికి కారణం ఏంటంటే నిజాం కాలం నుంచి ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేనటువంటి భూములు. ఇవి రకరకాల భూములు ఉన్నాయి ఇక్కడ. ఈ భూములకు సంబంధించి డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో రాత్రికి రాత్రి ఆక్యుపేషన్ చేసేసి స్వాధీనం చేసుకున్నటువంటి భూములు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవడు కండబలం ఉంటే, ఎవడు రాజకీయ బలం ఉంటే వాడిదే రాజ్యం ఇక్కడ. సార్, అంటే ఇదంతా ఒకప్పుడు జరిగింది. ఒక తెలంగాణ హైదరాబాద్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా జరిగాయి. సో హైదరాబాద్లోనే జరిగిందని ఎలా చెప్తారు? హైదరాబాద్లో చాలా కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులు ఉన్నాయి కదా, ల్యాండ్ డిస్ప్యూట్స్. మిగతా చోట్ల లేకపోవడానికి ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్లు ఉండడానికి కారణం ఏంటంటే ధరణి పోర్టులు. ధరణి పోర్టులు వచ్చిన తర్వాత అనేక భూముల ఇష్యూస్ వచ్చినాయి. ఇక్కడ ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళ భూములు మళ్ళా వాళ్ళు ఫ్లైట్ వేసుకుని ఇక్కడ దిగేటప్పటికి ఉంటాయో ఉన్నదో తెలియని పరిస్థితి. అందువల్ల ఇక్కడ భద్రత లేని కారణంగా పైగా హైడ్రా లాంటి వ్యవస్థ ఒక హల్చల్ చేసింది కొన్ని రోజుల పాటు. ప్లస్ సెంటిమెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఈ కారణంగా ఎన్ఆర్ఐలు అసలు సేఫెస్ట్ ప్లేస్ కాదు ఇది. మన ఆస్తులకు భద్రత అయితే కోరుకుంటారు ఎవరైనా, భద్రత లేనటువంటి ప్లేసు. కాబట్టి పైగా ఇక్కడ నార్త్ ఇండియన్స్ వచ్చేసారు, వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి. కాబట్టి ఇది సేఫ్ ప్లేస్ కాదని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సినటువంటి ఎన్ఆర్ఐలు తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టుకుంటున్నారు. దాని కారణంగానే హైదరాబాద్కి సంబంధించిన డిమాండ్ తగ్గింది. ఇది రెండో పాయింట్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ మీద ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తగ్గారు, నార్త్ ఇండియన్స్ పెరిగారు ఇప్పుడు. ప్లస్ ఇక్కడ తెలియకుండా మాఫియా ఉంది. తెలియకుండా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ల్యాండ్ మాఫియా, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థల్లో ఉండేటువంటి మాఫియా, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. వీళ్ళు రేట్లను హైక్ చేసేసారు, సిండికేట్ అయిపోయారు. గతంలో ఎప్పుడు సిండికేట్ ఉండేది కాదు. హైదరాబాద్లో సిండికేట్ అయిపోయి రేట్లను హైక్ చేశారు. మీరు ఎక్కడికన్నా పోండి, మీరు బంజారా హిల్స్లో ఒకే రేటు ఉంటుంది సుమారుగా, మీరు తీసుకెళ్ళి బాచిపల్లి వేసినా కానీ ఒక 500 అటు ఇటు ఉంటుంది అంతే రేటు. మీకు రెంట్లు కూడా అంతే, ఒక ఇయ్యి అటు ఇటు ఉంటాయి. ఇంతకుముందు అలా కాదు. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉండేటువంటి రెంట్కి దిల్సుఖ్ నగర్లో ఉండేటువంటి రెంట్కి దాదాపు సగానికి సగం తేడా ఉండేది. ఇప్పుడు అలా లేదు. దానికి కారణం ఏంటి? మాఫియా చేరి దీన్ని ఒక సిండికేట్గా మార్చేసి రేట్లని ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నారు. సో ఈ మార్కెట్ని నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందువల్ల సేఫెస్ట్గా ఉండేటువంటి ప్లేస్ బెంగళూరు. ప్లస్ అక్కడ రాజకీయపరమైనటువంటి అరాచకాలు, రాజకీయపరమైనటువంటి ప్రమేయాలు తక్కువ, అసలు లేవని చెప్పలేం కానీ తక్కువ. అందరికీ సేఫెస్ట్ ప్లేస్ అక్కడ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు అక్కడే పెడుతున్నారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే బాగా సంపాదించారో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీరు ఎంక్వైరీ చేసుకుంటే బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్ లేనటువంటి వాళ్ళు 90% ఉంటారు, 10% ఉండరేమో. పొలిటీషియన్స్ బాగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు, అధికారులు కానీ వీళ్ళంతా 90% పెట్టుబడులు పెట్టి బెంగళూరులో ఉన్నారు. అందుకే బెంగళూరు ఇవాళ పరిస్థితి ఏంటి? 145% పెరిగిందని అనురాగ్ సంస్థ చెప్తుందంటే 145% ఎలా పెరుగుతుంది? చెన్నైది కూడా స్వల్పంగా పెరిగింది, అంటే మరీ విపరీతంగా పెరగలేదు, కానీ బెంగళూరుతే విపరీతంగా పెరిగింది. దానికి కారణం ఏంటి? హైదరాబాద్ లాంటి అట్మాస్ఫియర్ బెంగళూరులో ఉంది, చెన్నైలో లేదు. మళ్ళీ బెంగళూరులో ఉంది. ప్లస్ అక్కడ సేఫెస్ట్ ప్లేస్గా ఫీల్ అవుతున్నారు.
అందువల్ల అక్కడికి మూవ్ అవుతుంది. ఆ కారణం చేత హైదరాబాదు, అమరావతి 2 చోట్ల డిజాస్టర్లో ఉంది రియల్ ఎస్టేట్. రాబోయే రోజుల్లో ఇంకా డిజాస్టర్లోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి రియల్ ఎస్టేట్ నిపుణులే చెప్తున్నారు. ఇది బెంగళూరుకి అనుకూలంగా మారింది. ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు కానీ, లేదంటే ఇక్కడ ఉండేటువంటి సాంఘిక భౌగోళిక పరిస్థితులు కానీ, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ, ఈ 2 రాష్ట్రాల్లో ఉండేటువంటివి బెంగళూరుకి కలిసి వస్తున్నాయి. అందుకే అందరూ బెంగళూరుకి మూవ్ అవుతున్నారు. ఆ కారణం చేత హైదరాబాద్, అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి లేటెస్ట్గా నాకు ఒక నిష్ణాతుడైనటువంటి నిష్పక్షపాతంగా ఈ రియల్ ఎస్టేట్ గురించి చెప్పేటువంటి ఒక మిత్రుడు నాకు చెప్పినటువంటి రహస్యం ఇది. అసలు జరుగుతుంది ఇదండి రియల్ ఎస్టేట్లో. కాబట్టి ఎవరు పెట్టుబడులు పెట్టరు. హైదరాబాద్లో పెడితేనేమో వాడికి ప్రాపర్టీ ఉంటుందో ఉండదో తెలియదు. పని రెంట్కి ఇస్తేనేమో వాడు ఖాళీ చేస్తాడో లేదో తెలియదు. ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. అలాగే అక్కడుండే సమస్యలు అమరావతిలో ఉన్నాయి. ప్లస్ పొలిటీషియన్స్, టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ బెంగళూరుకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ మూవ్ అయినప్పుడు కింద స్థాయి పొలిటీషియన్స్ కూడా అక్కడికే మూవ్ అవుతారు కదా. కాబట్టి మూవ్ అవుతున్నారు. ఆయన చెప్పింది మీరు ఎంక్వైరీ చేసుకోండి. టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారో మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళతో పాటు వాళ్ళ అనుచరులు కూడా భారీ ఎత్తున అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు బెంగళూరులో. ఇది ఎందుకు, ప్రభుత్వాలు మారినా కానీ అక్కడైతే సేఫెస్ట్ ప్లేసు. ఇక్కడ ప్రభుత్వాలు మారితే ఏమవుతుంది, మళ్ళీ గత ప్రభుత్వం యొక్క తాలూకు మొత్తం తవ్వు తీసి మొత్తం బయట పెడతారు. అక్కడైతే అలాంటి సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి సేఫెస్ట్గా పొలిటీషియన్స్ టాప్ మోస్ట్ వాళ్ళే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆ కారణం చేత ఈ 2 చోట్ల రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం లేదు, ఇన్ని కారణాల చేత అని చెప్పి ఆయన చెప్పిన మాట. థ్యాంక్ యూ సార్.